ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ, అలాగే తిరుమలలో ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా నవంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ని ఈ రోజు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఆ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ద పీరియాడికల్ సేవ పుష్పయాగం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి కండక్ట్ ఫ్రమ్ 9/11/2024. Seva tickets will be available for booking with effective 22/8/2024 at 10 AM. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ 2024 సంవత్సరంలో నవంబర్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారండి. ఈ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఒకే రోజు అంటే నవంబర్ 9వ తేదీన 2 సార్లు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే మొదటి గడప దర్శనం కాదండి, జయ విజయ వద్ద నుంచి నార్మల్ దర్శనం ఉంటుంది. ఈ పుష్పయాగం సేవా టికెట్ కాస్ట్ అనేది ఒక్క పర్సన్ కి 700 రూపాయలు ఉంటుందండి. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బిఫోర్ 6 months అంటే నవంబర్ 9వ తేదీకి మీరు పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అంటే ఆ తేదీ నుంచి 6 నెలల ముందు ఏ ఆర్జిత సేవా టికెట్ ని కూడా, అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇలా ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీరు వేరే ఏ ఆర్జిత సేవను కూడా మీ ఆధార్ నెంబర్తో కావచ్చు, మొబైల్ నెంబర్తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు బుక్ చేసుకోకుండా ఉన్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. ఎందుకని అంటే ఇవి కూడా ఆర్జిత సేవలే కాబట్టి ఆర్జిత సేవల్ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ 9వ తేదీన తిరుమలకు వచ్చి ఈ పుష్పయాగం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:59 కల్లా ttdevastanams.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా సేమ్ మీరు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ ఆర్జిత సేవల్ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ లో బుక్ చేసుకోవాలండి. ఇకపోతే నెక్స్ట్, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ November 2024 will be available for booking with effective 22/8/2024 10 AM. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి. అయితే ఈ 4 రకాల సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకుంటే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవా టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. 2 పర్సన్స్ అలో చేస్తారు. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి 500 రూపీస్ పే చేసి సింగిల్ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 2 మెంబర్స్ కి 1000 రూపీస్ పే చేసి 2 టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకు సంబంధించి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:59 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇకపోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ నవంబర్ 2024 will be available for booking with effect 22/8/2024 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 22వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆ సేవ టీవీలో SVBC భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేవారు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవండి నవంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లెక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. లెక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది టీటీడీ నుంచి వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే రావడం జరిగిందండి. కాబట్టి లక్కీడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీరు లక్కీడిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎటువంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు టీటీడీ వెబ్సైట్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి లక్కీడిప్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్తో ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసి సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా చెక్ చేసుకొని సెలెక్ట్ అయిన వారందరూ కూడా సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోగలరు. ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులందరికీ కూడా నా నుండి ఒక చిన్న విజ్ఞప్తి అండి. అది ఏంటి అంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఆగస్టు 11వ తేదీన హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆగస్టు 12వ తేదీన ఒక చిన్న సర్జరీ అయితే జరిగిందండి. సర్జరీ అనంతరం ఒక వారం రోజుల పాటు టోటల్ బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో డాక్టర్స్ ఇచ్చిన సలహా మేరకు నేను ఒక వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ లో ఉండడం వల్ల మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ ఛానల్లో కావచ్చు టీటీడీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ పోస్ట్ చేయలేకపోయానండి. సర్జరీ అనంతరం ఆరోగ్యం కొంచెం కోలుకుంటున్నందున ఈ రోజు నుంచి మన ఛానల్లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, వాట్సాప్ ఛానల్లో కావచ్చు ఎప్పటికప్పుడు టీటీడీకి సంబంధించి యథావిధిగా అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మన్నించగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 20వ తారీఖు మంగళవారం రోజున
73,082 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,972 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,46,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ను ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.